అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఉందా? సహచర ఎమ్మెల్యేలపై రోజుకో శాసనసభ్యుడు ఫిర్యాదు చేసుకుంటున్నారా? హస్తం పార్టీ ఎమ్మెల్యేలపై సొంత నేతలే కుట్రలు పన్నుతున్నారా? ఎమ్మెల్యేల అనుచరులు గాంధీ భవన్ వద్ద నిరసనలు చేయడంపై పార్టీ పెద్దలు ఏమంటున్నారు? తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు తగ్గడం లేదు. అధిష్టానం ఎన్నిసార్లు హెచ్చరించినా నాయకుల తీరు మారడం లేదు. ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి నేతలు సైతం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, వాళ్ల క్యాడర్ గాంధీ భవన్ మెట్లెక్కి నిరసనలు చేయడం కాంగ్రెస్ లో పరిపాటిగా మారిపోయింది. మొన్నటి వరకు తుంగతుర్తి అంశం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ పంచాయతీ ఇంకా ముగియక ముందే మరో ఎమ్మెల్యే తన సహచర ఎమ్మెల్యేలపై ఫైర్ అయ్యారు. అధికార పార్టీ ఎమ్మెల్యే సొంత జిల్లా నేతలను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ లో మరో చర్చకు దారి తీసింది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై పలు ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్ది రోజుల్లోనే ప్రేమ్ సాగర్ రావు దాదాపు 457 కోట్ల రూపాయల రుణాలను చెల్లించారని, అధికార దుర్వినియోగంతోనే ప్రేమ్ సాగర్ రావు ఇదంతా చేస్తున్నారని కథనాలు వచ్చాయి. దీనికి కౌంటర్ ఇచ్చే సమయంలో ప్రేమ్ సాగర్ రావు సొంత పార్టీ నేతలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనపైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకు వచ్చిన ప్రతిసారి తనపై ఇలాంటి వార్తలు వస్తున్నాయని, అవన్నీ కొందరు కావాలనే మీడియాలో రాస్తున్నట్లు ప్రేమ్ సాగర్ రావు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలు, స్థానిక నేతలకు మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకోవడంపై కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నేతలు ఇలాంటి విమర్శలు చేసుకుంటే క్యాడర్ పరిస్థితి ఏమిటి అని హెచ్చరించారు. మరోవైపు క్రమశిక్షణ కమిటీ సైతం నియోజకవర్గాల్లో జరుగుతున్న అంశాలపై దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్న నియోజకవర్గాల్లో అంతర్గత పోరు నడుస్తూనే ఉంది. గతేడాది ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖపై అక్కడి ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై స్థానిక నేతలు ఫిర్యాదు చేశారు. వనపర్తి నియోజకవర్గంలో ఓ సీనియర్ నేతపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేసిన కామెంట్లు అప్పట్లో సంచలనంగా మారాయి. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో ఏర్పడిన విభేదాలతో సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. ఇక తాజాగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. నేతలు విభేదాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం సూచిస్తున్నా కొందరి తీరు మారడం లేదు. క్రమశిక్షణ కమిటీ సైతం ఎన్నో వివాదాలపై విచారణ జరిపి హెచ్చరించినా పద్ధతి మార్చుకోవడం లేదని హస్తం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నేతలు, ఎమ్మెల్యేలు ఏకంగా అధిష్టానంపై, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని, అయినా హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇదే వారికి అలుసుగా మారిందని భావిస్తున్నారు. కాంగ్రెస్ లో జరుగుతున్న ఇంటర్నల్ సమస్యలకు చెక్ పెట్టాలని అధిష్టానం భావిస్తోంది. ఎమ్మెల్యే స్థాయి నేతలు అడ్డగోలుగా వ్యవహరిస్తే ఊరుకునేదే లేదని హెచ్చరిస్తోంది.